హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీడీపీలో చేరిన విడుదల రజనీ అండి. కొద్దిసేపటి క్రితమే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో కీలకంగా ఉన్న నేతలను టార్గెట్ చేసి కేసులు పెడుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వైసీపీ నేతలను ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే చేస్తుందండి టీడీపీ ప్రభుత్వం. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఏపీ రాజకీయాల్లో మరోసారి జూనియర్ ఎన్టీఆర్ తెరపైకి వచ్చాడండి. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి విడుదల రజనీ జూనియర్ ఎన్టీఆర్ను కలిసినప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయండి. 2 రోజుల కిందట జూనియర్ ఎన్టీఆర్ అలాగే విడుదల రజనీ గారు ఇద్దరు ఓ ఫంక్షన్కు వెళ్ళారట. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ను చూసిన వెంటనే కృతజ్ఞతా భావంతో విడుదల రజనీ గారు నమస్కారం చేయడంతో అందుకు ప్రతి నమస్కారంగా జూనియర్ ఎన్టీఆర్ అయితే నమస్కారం చేశారండి. ఆ తర్వాత రజనీ అలాగే జూనియర్ ఎన్టీఆర్ కాసేపు ఏపీ రాజకీయాల గురించి చర్చించినట్లు కూడా కొంతమంది ప్రచారం చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఈ అంశం 2 తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిందండి. ఇది ఇలా ఉండగా తెలుగుదేశం పార్టీలో తన రాజకీయ జీవితాన్ని మాజీ మంత్రి విడుదల రజనీ ప్రారంభించారు. 2014 సంవత్సరంలో జరిగిన ఎన్నికల సమయంలో టీడీపీలోనే అయితే రజనీ గారు ఉన్నారు. ఆ సమయంలో టికెట్ దక్కకపోవడంతో జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరఫున టికెట్ దక్కించుకొని విజయం కూడా సాధించారండి. ఈ తరుణంలోని 2వ విడత కేబినెట్ విస్తరణలో రజనీ గారికి ఆరోగ్య శాఖ మంత్రి పదవి కూడా అయితే లభించింది. అయితే చిలకలూరిపేట ఎమ్మెల్యేగా 2019 ఎన్నికల్లో రజనీ గారు విజయం సాధించిన సంగతి తెలిసిందండి. అయితే మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి కాకుండా గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేసే ఆవిడ రజనీ గారు ఓడిపోయారు ఫ్రెండ్స్.